నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఈ లబ్ధిదారులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్కు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని నిరుపేదల కోసం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని తీసుకువచ్చి అర్హులైన ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిందని, కానీ అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 75% పనులు నిర్మాణ పనులు మాత్రమే మిగులుగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసి మాకు అప్పగించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారే తప్ప మిగిలిన పనులు పూర్తి కాలేదని, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, కనీసం ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకొని పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాల నవీన్, మేకల వికాస్, బత్తుల జీవన్, గోపగోని అరవింద్, లబ్ధిదారులు జేరిపోతుల సునీత, సువర్ణ, పరిమళ, సరిత, శారద తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఇల్లు లేని నిరుపేదల కోసం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు హుస్నాబాద్ పట్టణంలో ఇల్లు నిరుపేదల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకు ఇల్లు కేటాయించడం జరిగింది. దాదాపు 75% పనులు పూర్తి జరిగినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అనేక సార్లు మంత్రి గారు కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు నిరుపేదలు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు, ఇల్లు కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి ప్రభుత్వం తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు వెంటనే చొరవ తీసుకొని ఆ నిరుపేదలను ఆదుకోవడం కోసం పెండింగ్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా అనేక మంది ఇందిరమ్మ పేరిట ఇల్లు ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా న్యాయబద్ధంగా ఎవరైతే అర్హులు నిజంగా నిరుపేదలు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అనేక మంది దాదాపు హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 5,000 మంది ఇల్లు నిరుపేదలు దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. అవి కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం ఏదైతే ఇల్లు లేని నిరుపేదల కోసం ఇందిరా పథకం కింద ఇల్లు ఇస్తామని చెప్పడంతో దాన్ని వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కోరుతున్నాం. మీకేం చెప్పిండు ఎంఆర్ఓ సార్? సంవత్సరం నుండి తిరుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ల గురించి. సంవత్సరం నుండి చేస్తామని అంటారు, అది చేసుడు లేదు, ఏం లేదు. బిల్లు అని అడిగితే ఏమంటానంటే బిల్లు రాలేదన్నాడు. సరే మరి మీరు ఎక్కడికి పోయి చెప్పుకుంటారో చెప్పుకోబోరు, బిల్లు రాలేదు ఎంఆర్ఓకి చెప్తారా చెప్పుకోపోండి అన్నాడు. సరే అని ఆయనతో ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. మొన్న ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ ఏమన్నా అంటే బిల్లు వచ్చింది, పని ఎందుకు చేస్తలేరు అని ఎంఆర్ఓ అన్నాడు. సార్ మీరు ఒకసారి ఫోన్ చేయరు సార్ అని నేను అన్నా. బిల్లర్కి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నాడంటే కమిషనర్ నీళ్ళు ఇస్తలేడు, ఆయన నీళ్ళు ఇస్తే పని చేపిస్తా అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు మేము కమిషనర్ దగ్గరికి వస్తే నేనెందుకు ఇస్తాను నీళ్ళు, బిల్లర్ పట్టినైనా చేయించుకోవాలిగా నేనెందుకు ఇస్తాను కమిషనర్ అంటాడు. మరి బిల్లర్ చేస్తాడా చెయ్యడా? అంత చేతగానోడు చెయ్యనోడు ఎందుకు పట్టిండు? మమ్మల్ని ఎందుకు ఇంత కష్టపెడతాండు? ఇప్పుడు సంవత్సరం నరనుస్తుంది. ఎండనక నీడనక మేము అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, సిద్దిపేటకి పోయినాం, ఆ డబల్ బెడ్రూమ్ల కాడ ధర్నా చేసినాం, గ్రామ పంచాయతీ కాడ ధర్నా చేసినాం. ఇన్ని ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఎందుకు డబ్బులు వచ్చినాక కూడా ఎందుకు చేస్తలేడు? మరి ఈయన చేస్తాడా చెయ్యడా? ఫేస్ట్ వచ్చి ఇక్కడ ఫోన్లో మాట్లాడి మాకు చెప్పాలి, చెప్పేదాకా మేము విడిచిపెట్టాము. ఇప్పుడు ఈరోజు మేము కమిషనర్ దగ్గరికి వచ్చినాం. కమిషనర్ ఏమంటాడంటే
నా దగ్గరికి రానే లేదు బిల్డరు అని అంటాడు కమిషనర్. బిల్డర్ ఏమంటాడు, నేను పోయిన కమిషనర్ దగ్గరికి వాటర్ ఇయ్యని అంటాడు. అందుకే వాటర్ ఇయ్యను, నేను పని ఎట్లా చేస్తానమ్మా వాటర్ లేనిది, అందుకే నేను వర్కర్లను పంపించిన అని బిల్డర్ అంటాను. మరి ఇప్పుడు ఈ శ్రీనివాసరావు రావాలి, మాకు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ తరఫున పోరాడతాం.